హలో, నేను మీ తిరుమల అండి. నేనైతే ఇవాళ ఆలుతో కర్రీ చేశానండి. ఫ్రై లాగా చాలా చాలా బాగా వచ్చింది. ఆలు ఉల్లి వెల్లుల్లి కారం అనమాట. అద్భుతంగా వచ్చింది. ఒక్కసారి తిన్నామంటే ఎవరిమైనా దీనికి ఫిదా అయిపోవాల్సిందే. నేను ఫస్ట్ 2 వెల్లుల్లిపాయలు, ఒక ఆనియన్స్ కట్ చేసి వేసేసాను. ఒక స్పూన్ కారం వేసేసి కచ్చపచ్చగా దంచేసాను. అంటే నేను ఇది పావు కిలో ఆలూకి అనమాట. 1 ఇంచ్ ట్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. అది దాన్ని కచ్చాపచ్చాగా దంచేసి, మరీ మెత్తగా దంచకూడదు. కచ్చాపచ్చాగా దంచి పక్కన పెట్టేసి కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసి జీలకర్ర ఎండుమిర్చి వేస్తే చాలు పోపుకి. మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలన్నమాట ఆలు. దాన్ని అలా ఫ్రైలో వేసేస్తే వేగిపోతుంది. ఇది వేగడానికి ఒక 5 మినిట్స్ పడుతుంది. బాగా కలర్ చేంజ్ అయిన తర్వాత మనము ఈ దంచి పెట్టుకున్న మసాలా వేయాలి. ఇది పిల్లలకి లంచ్ బాక్స్లో కానీ కలిపి పెట్టారంటే అన్నం చెప్పబడదు, చాలా బాగా వస్తుంది. నేనైతే కొంచెం పసుపు వేసేసి కొంచెం సాల్ట్ వేసేస్తే బాగా ముక్క మెత్తబడిపోతుంది. తర్వాత మనం ఈ కారం వేసేసుకోవచ్చు. దీంట్లో కొంచెం నెయ్యి వేసి కానీ కలిపి పెట్టారంటే లంచ్ బాక్స్లో పిల్లలు వదలకుండా తింటారన్నమాట. ఆ ఉల్లి వెల్లుల్లి ఫ్లేవరు చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ కర్రీ చేసినప్పుడైతే మనకి పక్కింటికి కూడా వస్తుంది అనమాట స్మెల్, అంత బాగుంటుంది. చూడండి, కలర్ చేంజ్ అయిపోయి బాగా ముక్క మెత్తబడిపోయింది, ఉడికిపోయింది. ఇప్పుడు ఉప్పు సరిపోకపోతే కొంచెం వేసుకున్నాను. అదే కారంలో వేయలేదు దానికని. ఇప్పుడు ఆ కారం వేసేసి బాగా కలిపేయాలి. దీనికి ఇంకా కొత్తిమీరలు అలాంటివి ఏమి ఉండకూడదు, ఎందుకంటే ఆ ఉల్లి వెల్లుల్లి ఫ్లేవరే రావాలి. 2 మినిట్స్ వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసి దించేసుకుంటే కర్రీ రెడీ అయిపోయింది. నేనైతే దీనికి కాంబినేషన్ పాలకూర పప్పు, ఆలుగడ్డ ఫ్రై. అదిరిపోయింది కదా కాంబినేషను. అందరూ ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. మనకి ఏమైనా తినాలని క్రేవింగ్స్ వచ్చినప్పుడు ఇలా చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. థ్యాంక్ యూ.